అర్ధరాత్రి పూట తులసి ఏడుస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. నా వల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు అని ఏడుస్తూ ఉంటుంది తులసి. ఇక చాలు, నా వల్ల ఇంట్లో వాళ్ళకి సమస్యలు చాలు, నా వల్ల ఈ తాళి వల్ల మనశ్శాంతి లేకపోవడం చాలు, ఇక నేనే నిర్ణయం తీసుకోవాలి అని అనుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి డిసైడ్ అయి వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ నాన్న పాదాలు పట్టుకుని నన్ను క్షమించండి నాన్న అని వేడుకొని అక్కడి నుండి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. తెల్లవారాక ఖుషి వచ్చి లక్ష్మితో అమ్మ కనిపించట్లేదు అని చెప్తుండగా తులసి కనిపించడం పోవడం ఏంటి తల్లి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య వెటకారంగా ఇలా అంటుంటాడు, తులసి కనిపించట్లేదా, ఇది నిజమేనా అని ఎగతాళిగా అంటూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి దగ్గరికి వాళ్ళ భర్త రాగానే ఏంటండి తులసి కనిపించలేదా అని అడుగుతుండగా, అవును రాము అంతా వెతికాడు కానీ తులసిని ఎవరు చూడలేదంటున్నారు అని చెప్పేస్తూ ఉంటాడు అతను. దాంతో లక్ష్మి షాక్ అవుతుంది. అర్ధరాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తులసికి ఎదురయ్యే సమస్యలేంటి, సిద్ధు కాపాడుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.